ఏంటంటే పిండి ఇట్లా పలచగా కలుపుకోవాలి. ఏంటంటే ఈ చిల్లులు గంటలో బూందీ అనమాట. బూందీ మిఠాయి అంటారు దీన్ని. బూందీ మిఠాయి అనమాట. చెక్కలాగా పోయమన్నారు. కావాలని తెలిసిన వాళ్ళు కావాలన్నారు చేస్తున్నాను. ఇట్లా పెద్దలు పెద్దగా ఉంటే ఇట్లా పిండి పొయ్యంగానే నూనెలో ఇట్లా దారుడుగా కలుపుకోవాలి పిండి. దారుడుగా కలుపుకోవాలి. నూనె అంటే బాగా వేడి కావాలి. వేడైతేనే అప్పటికప్పుడు మనం పోసిన పిండి పోసినట్టే కింద దిగుతుంది, బూందీ మంచిగా వస్తుంది. ఇక ఈ జారుడుగా గంటి జారుడుగా కలుపుకోవాలి. ఇట్లా 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 వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. పిండి జారుడుగా కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే చిల్లిలో పోయంగానే నూనెలో మనకి పడ్డట్టు మంచిగా బూందీ మంచిగా వస్తుంది గుండ్రంగా. వస్తుంది గిన్నె తీస్తాను. గిన్నె తీస్తాను. ఇదేంటంటే ఇట్లా చినుకు పడంగానే అందులోకి బూందీ పడాలి. పడ్డప్పుడు ఏంటంటే వెంటనే మనకి మంచిగా వస్తుంది బూందీ అనమాట. ఇదేంటంటే బూందీ మిఠాయి మన పల్లి చెక్కలాగా ఎట్లా చేస్తారో అట్లనే ఈ బూందీ చెక్క కావాలన్నారు. బూందీ మిఠాయి బాగా ఎర్రగా వేయించేసి బూందీ పాకం బట్టి ఒక అచ్చులాగా పోస్తాను. ఈ బూందీ చక్కగా ఎర్రగా వేయగాలి. ఎందుకంటే ఈ పిండి ఈ పాలలో ఉంటేనే మీకు మంచిగా వస్తుంది. పిండి ఈ పాల కావాలి. పిండికి అది చూసుకొని కలుపుకోవాలి. మరీ పలచగా కావద్దు, మరీ చిక్కగా కావద్దు, మామూలుగా కలుపుకోవాలి. ఇట్లా మీకు తెలుస్తుంది పోస్తే. మన దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండాలి. అప్పుడు మనం మంచిగా వస్తుంది. ఎప్పటికప్పుడు అటు క్లీన్ చేసుకోవాలి దాన్ని. ఏంటంటే ఇట్లా కొంచెం ఎర్రగా వేయించాలి. కరకరలాడి వచ్చేటట్టు మంచిగా వేయించుకుంటే అచ్చు మంచిగా వస్తుంది. బెల్లం వచ్చి బూందీ వచ్చేట బూందీ మిఠాయి. లడ్డూకి అయితేనే ఇట్లా మామూలు ఇట్లా కొంచెం ఇట్లా అనగానే ఇట్లా దగ్గరికి రాగానే తీసేయాలి. బూందీ మిఠాయి కంటే కొంచెం ఎక్కువ ఎర్రగా వేయగాలి. కరకరలాడుతూ రావాలి బూందీ. ఒకటి తీసిన తర్వాత ఎర్రగా వేగితేనే కరకర వస్తుంది, బాగుంటుంది. ఇదేంటంటే బూందీ ఇప్పుడు నూనెలోకి అట్లా పోసిన తర్వాత ఇట్లా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. గంట ఇట్లా అనేస్తే లోపలికంతా బెజ్జలు క్లియర్ అవుతాయి. అప్పుడు మళ్ళీ అందులో పిండి పోయంగానే మనకి మంచిగా వస్తుంది బూందీ. అది అట్లనే ఉంచి పోసామనుకోండి తోకలు పడుతుంది, మంచిగా రాదు బూందీ. ఈ గంట అందులో వేసినప్పుడల్లా గంట క్లీన్ చేసుకోవాలి. ఇది క్లియర్ చేసుకోవాలి. ఇట్లా అనేస్తే కింద లోపల బెజ్జాలు మంచిగా అవుతాయి. అప్పుడు బాగా వస్తాయి. నేను ఇది మళ్ళీ ఇవి అంత అయ్యి పాకం పట్టేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఇది బూందీ అయింది. ఇప్పుడు నాకు ఆ గుడ్డ అవసరం కదా మరి పట్టుకోవడానికి. ఇది దింపాలి. ఇదేంటంటే బెల్లం పెడుతున్నాను పొయ్యి మీద. ఇదేంటంటే బెల్లము కరుగుతుంది. నీళ్ళకి ఏం కాదు, చిన్న చిన్న గడ్డలే కాబట్టి బెల్లం కరుగుతుంది. కొంచెం సేపు సిమ్లో ఉంచేస్తే కరుగుతుంది. బెల్లం కరుగుతుంది, ఏం కాదు. ఇంకో గడ్డ కూడా ఇస్తాను. ఏంటంటే బాగా నురుగులు వచ్చి చక్కగా పాకం కొంచెం మరీ మిఠాయి పాకం కాదు, మరీ తీగ పాకం కాదు. మిఠాయి పక్కమే రావాలి. మిఠాయి అంటారు, బూందీ మిఠాయి అంటారు దీన్ని.
చూపిస్తాను. కొంచెం నీళ్ళలో వేసి దగ్గరికి తీయంగానే రావాలి ఉండ. ఇట్లా కొంచెం దగ్గరికి ఇంకొంచెం రావాలి. ఇంకొంచెం వస్తే ఇట్లా మనం దగ్గర కనగానే ఉండి వచ్చేస్తుంది. అప్పుడు పాకం వచ్చినట్టు. ఇంకొంచెం రావాలి. నీళ్ళలు వేయంగానే ఉండ కావాలి దగ్గరికి మనకి. చూపిస్తాను. ఇది కొంచెం దగ్గరికి రాగానే తీద్దాం. మళ్ళీ వెంటనే వేడి ముట్టుకుంటే కాలుతుంది. కొంచెం చూసుకొని ముట్టుకోవాలి. కొంచెం తీగ పాకమే వస్తుంది. ఇంకొంచెం రావాలి. దగ్గరికి వచ్చింది పాకం రావడానికి. ఇదే బూందీ చేసి ఇక్కడ పెట్టాను. ఇట్లా ఇది ఇక్కడ చూపించండి. ఏమండి ఇక్కడ పాకం చూపించండి. పాకం అండి. ఇప్పుడు పాకం వచ్చింది. ఇట్లా ఇట్లా కొంచెం ఉండ పక్కన రావాలి. నన్ను కొంచెం ఉండ పక్కన వస్తే చాలు. పాకం వచ్చింది. ఎందుకంటే కొంచెం మళ్ళీ చూసుకోకుండా ఎక్కువ తక్కువ పోసామనుకోండి మళ్ళీ పాకం ఇదైతుంది. అందుకని ఏంటంటే చూసిపోద్దామని పాకానికి సరిపడా పోసుకోవాలి. అంత కరెక్ట్ కొలతలు రాదు కదా మనకి. పాకం గుండె మిగిలిన ఏం కాదు, మళ్ళీ పాకం పట్టుకోవచ్చు. కానీ మళ్ళీ పాకం సరిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లా చూసి పోసుకోవాలి. దీన్ని ఇప్పుడు అచ్చుకోస్తాను. సరిపోయింది. ఇప్పటికి దానికి స్టవ్ బంద్ చేశాను. ఇంకొకటి కూడా కావాలండి. ఇక్కడ పల్లి పట్టి అందరికి తెలుసు, చేసుకుంటుంటారు. పల్లి పట్టి లాగానే బూందీ మిఠాయి అనమాట. ఇదంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. పల్లి పట్టి వచ్చినట్టే చిన్న చిన్న పీసెస్ వస్తాయి. అది అందులో